పెసరపప్పు బెల్లం బూరెలు. ఇవి చాలా చాలా బాగా చాలా టేస్టీగా 2-3 రోజులైనా సరే మెత్తగా తింటుంటే స్మూత్గా అంత బాగా అంత టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి వచ్చేసి నేను పెసరపప్పుతో చేస్తున్నాను. 1 కప్పు పెసరపప్పు తీసుకొని వీటిని ఒక గిన్నెలో వేసేసుకొని వీటిని అంతా కడిగేసుకోవాలి. 2 సార్లు కడిగేసుకున్న తర్వాతకి మంచినీళ్ళు పోసేసుకొని వీటిని నానబెట్టేసుకోవాలి. ఇవి తొందరగా నానుతాయి కానీ గంట కల్లా నానిపోతాయి. కానీ ఒక 2 గంటలు నాననిచ్చినామంటే పూర్తిగా నానేస్తాయి. ఒక 2 గంటల పాటు వాటర్ పోసేసుకొని వీటిని నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా నానిన తర్వాతకి మనకి బ్యాళ్ళు అనేది ఇలా రెడీ అయిపోతాయి. ఇలా తుంచితే చునిగిపోతాయి. ఈ మాత్రం నానితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నె తీసుకొని వడగొట్టే గిన్నె దాని మీద పెట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ అంతా ఇంకిపోయేలా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో పోయిన తర్వాతకి కొద్దిగా కానీ లేదా సరిపోయిందంటే అంత దాంట్లోనే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. ఎక్కడే కానీ అస్సలు పలుకులు అనేది ఉండకూడదు. ఈ పెసరపప్పు పిండి ఈ మాత్రం మెత్తగా లూజ్గా ఉన్నా సరిపోతుంది. మూత మూసి వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సరిపడా బెల్లం తీసుకొని వీటిని తురుముకోవడం అన్నా కానీ లేదా అంత చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఇక్కడ కడాయి పెట్టేసుకొని నేను ఏ కప్పుతో అయితే బ్యాళ్ళు తీసుకున్నానో అదే కప్పుతోని కొంచెం ఎగస్ట్రా బెల్లం వేసేస్తున్నా. గోపురంలాగా చేసి వేసాను. బెల్లము కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టేసుకున్న పెసరపప్పు పిండిని కూడా ఇందులో వేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో వాటర్ వేసే కొంచెం మిక్సీ పట్టింటాం కాబట్టి వాటర్ అనేది ఉంటుంది. మంట అనేది పూర్తి మీడియంలో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. కొంచెం దగ్గర పడిన తర్వాతకి ఇలాచి పౌడరు అలాగే ఒక చిన్న కప్ అంతా నెయ్యి ఉంటే నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసేసుకొని ఇలా కలిపేసుకున్నామంటే ప్యాన్ నుంచి అంతా సపరేట్ అయిపోతుంది. నెయ్యి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు బూరెలు అనేది నెయ్యి కానీ ఇలా ఆయిల్ కానీ వేస్తే ప్యాన్ మొత్తానికి సపరేట్ అయిపోయి ఇలా ముద్దలాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాతకి ఒక 2 స్పూన్లంతా గోధుమ పిండి వేస్తున్నాను నేను ఇక్కడ. కొంచెం గట్టిగా ఉండడం కోసము చేతికి అనేది బాగా వచ్చేస్తుంది లేదా కొంచెం మెత్తగా ఉంటుంది. చిటికెడంతా వంట సోడా వేసేసుకొని చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసేసుకొని చేతులకి చూపిస్తున్న విధంగా పిండిని అంతా ఇలా కలిపేసుకోవాలి. చేతులకి జాంకొక్కసారి ఆయిల్ అనుకుంటూ ఇలా చేసేసినామంటే పిండి అనేది ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. మనకి చేతులకు ఖచ్చితంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకోవాలి. అప్పుడైతేనే మనకి పిండి అనేది ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు అప్పాలు చేయనీక నేను ఇక్కడ ఒక చిన్న కవర్ తీసుకొని నెయ్యి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కరగబెట్టేసుకున్న నెయ్యి తీసుకొని నెయ్యితోనే వీటిని అల్లా చేసేస్తున్న టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకు అత్తరాసల కన్నా ఇవనేది టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయి. చూపిస్తున్న విధంగా ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉంటల్ని చేసేసుకొని ఒక చిన్న కవర్ తీసేసుకొని ఆ కవర్కి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా చేతోని టిక్కేసుకోవడమే. ఇంతేనండి. ఇవి చిన్నగా మరీ పతలాగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు. ఈ మాత్రం మీడియం సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మంట అనేది హైలో పెట్టిన తర్వాత పూర్తి మీడియంలోకి తగ్గించుకున్నాక 1 నిమిషం అయిన తర్వాత వేయాలి. ఇవి అత్తరాసల మాదిరిగా కాదు, వెంటనే మాడిపోతాయి. ఇవి మంట అనేది తగ్గిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కి తగ్గిన తర్వాతకి 1 నిమిషం తర్వాతకి వేసుకున్నాక మనకి ఇలా మంచి కలర్ లాగా వచ్చి కాలుతాయి. మనం హై మంట మీద కాల్చామంటే వెంటనే నల్లగా అయిపోతాయి. ఈ పిండి మాత్రం అలా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. మీడియం మంట మీదనే కాల్చేసుకోవాలి. ఈ బూరెలు అనేది చాలా చాలా బాగా వచ్చేస్తాయి. మీడియం మంట మీద కాల్చేసుకున్నామంటే ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ ఇలా కాల్చేసుకోవడమే. ఇంతేనండి పెసరపప్పు బెల్లము బూరెలు. ఆల్రెడీ ఈ బూరెలు నేను చక్కెరతో చేశాను. అప్పుడు అయినా కానీ టేస్ట్ చాలా బాగా వచ్చేసాయి. షార్ట్ వీడియోలో పెట్టాను కానీ ఈసారి సబ్స్క్రైబర్లు ఒకరు బెల్లంతో ఎలా ఉంటాయని అడిగినందుకు చేశాను. వీడికి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్తూ ఒక లైక్ చేసి వెళ్ళండి.